హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే మెథడ్ అండి. ఇక్కడ నేను కేజీ ఫిష్ అయితే తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని ఫిష్ని వాష్ చేసుకోవడం వలన మనకు ఫిష్ నుండి వచ్చే స్మెల్ అయితే మొత్తం పోతుందండి. ఇలా ఈ స్టైల్లో కనుక క్లీన్ చేసుకుంటే మనకు ఫిష్ అనేది అస్సలు స్మెల్ రాదు, చాలా నీట్గా వాష్ అవుతుందండి. సో ఇలా మనం 2-3 టైమ్స్ అయితే ఫిష్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి అయితే మనం మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాలు అయితే యాడ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసినానండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ఫిష్ ఫ్రై మసాలా అవైలబుల్గా ఉంటే కనుక మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అనేది మనకు ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే కనుక చాలా క్రిస్పీ అయిపోతాయి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి మనం ఏవైతే వేసామో అవన్నీ ఫిష్ పీసెస్కి పట్టేలా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి పీస్కి నీట్గా కోటింగ్ ఇస్తూ మంచిగా కలుపుకోవాలి. సో ఇలా నీట్గా అయితే మనం ఫిష్ పీసెస్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కలుపుకున్న ఫిష్ పీసెస్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఫిష్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి వెడల్పాటి ప్యాన్స్ అయితే మనకు ఫిష్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ చాలా నెమ్మదిగా ఆయిల్లో అయితే వేయాలి. మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువ పీసెస్ కూడా వేయకూడదండి. జస్ట్ దాంట్లో ఎన్నైతే పడతాయో అన్ని పీసెసే వేసేసి మనం 1 సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి అయితే 5 to 7 minutes టైం అయితే పడుతుందండి. మనకి ఈ స్టైల్లో చేసుకోవడం వలన మనకు పీస్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఫ్రై అవుతుందో. సో 1 సైడ్ వచ్చేసి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 5 minutes అలా అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. సో యమ్మీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.